విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో జనసేన నాయకులు అయితే సంబరాలు అయితే జరుపుకున్నారు విశాఖలో. అయితే మనతో పాటు ఎలమంచిల ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంబరాలు ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ప్యాకేజ్? వాస్తవానికి మేము ఏదైతే ఈ ప్రాబ్లం వచ్చిందో, ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని వచ్చిందో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాం దీన్ని ఎలాగో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వమని. అయితే ఆ రోజు మమ్మల్ని చాలా హ్యాండిల్ చేశారు. లాస్ట్ 5 సంవత్సరాలు మీకు తెలుసు, వీళ్ళేంటి ఒక సీటు కూడా రాలేదు, మీకు తెలుసు ఎంత హ్యూమిలేట్ చేశారు. మేము ఆ రోజు కూడా చెప్పాం. ఆ రోజు సభ పెట్టిన తర్వాత ఆ సభకి వచ్చిన ప్రజలు 4 లక్షల పైన వచ్చారు స్టీల్ ప్లాంట్ సభకి. మేము చాలా క్లారిటీగానే మాట్లాడాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని నమ్మల. ఈరోజు విశాఖపట్నానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిగా మనం ఏదైతే మాట్లాడామో అవన్నీ కూడా ఒకటిగా వస్తున్నాయి. అది రైల్వే జోన్ అవనియండి, మొన్న వచ్చి మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇవ్వటం జరిగింది. అనేకమైన ఇంకా అలాగే పోలవరం అవనియండి, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇది ఒక చిత్తశుద్ధి నిబద్ధత ఉన్న నాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుంది. దీనికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, అలాగే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా కళలు సహకారం చేసిన మోడీ గారికి, అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, అలాగే మీ నియోజకవర్గం అనిల్ అంబానీతోని చాలా అభివృద్ధి పనులకు మీరు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు? డెఫినెట్గానండి, ఎందుకంటే మనకి ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆపర్చునిటీస్ వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనేది చిత్తశుద్ధితో మేము అందరం పనిచేస్తున్నాం. నాకు ఒక అవకాశం ఇచ్చారు నా ప్రజలు, వాళ్ళకి నేను ఎంత పనన్నా చేస్తా. అక్కడ లోకల్ ప్రజలకే కాదు, రాష్ట్రానికి కూడా హయ్యెస్ట్ ట్యాక్సేషన్ మా నియోజకవర్గాన్ని నుంచి ఇప్పించాలనే ఉద్దేశంతో నేను డే అండ్ నైట్ పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు చాలా కంపెనీలు వచ్చినా కూడా కంపెనీలన్నీ మూతపడే పరిస్థితి వస్తే అవన్నిటిని కూడా మళ్ళా రీవర్క్ చేసి అన్నీ కూడా వర్క్ చేసి ఓపెన్ చేపిస్తున్నాం. అలాగే ఇంకా మిగిలిన భూములన్నీ కూడా మరి మీకు తెలుసు ఎన్టీపీసీ 1200 ఎకరాలు తీసుకుని కూడా 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయింది. అలాగే సెకండ్ ఫేజ్లో ఉన్న 1500 ఎకరాలకు కూడా మొన్న అనిల్ అంబానీ గారు రావడం జరిగింది. ఆయనకు కూడా రిక్వెస్ట్ చేసాం పెట్టండి ప్లాంట్ అని. ఇలా అనేకమైన ఇంకా 4-5 కంపెనీలు, అనేకమైనవి ఇంకా యాక్సిలరీ యూనిట్స్ రావాలి. ఇలా యలమంచిలి నియోజకవర్గాన్ని మాత్రం పూర్తి చిత్తశుద్ధితో డెవలప్ చేసి తద్వారా ఈ జిల్లాకి రాష్ట్రానికి కూడా అభివృద్ధిని అందించాలనే చిత్తశుద్ధితో ఒక కూటమి నాయకుడిగా నేనున్నాను. ఇది నరేంద్ర మోదీ గారు అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం అంతా స్టీల్ ప్లాంట్ కానీ ఇంకా అనేక అభివృద్ధి పథకాలు కానీ మేము ముందుంటాము. అలాగే మేము ప్రజల తరపున ఉండి పోరాటం చేస్తాం. ఇంకా పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం అని చెప్పి యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.